చదువుతాను చూడండి. కాకపోతే తెలుగులో నేను కొద్దిగా అక్కడక్కడ మిస్టేక్స్ చూడండి సార్. ఒకనాడు చూసేసరికి బ్రాహ్మణి రాత్రి వేళ ఎక్కడి నుంచో నిండు యవనంలో ఉన్న ఒక సుందరాంగిని తీసుకువచ్చి ఆమెను దిగంబరిని చేసి దేవి ఆసనం మీద కూర్చోపెట్టి, నాయన, ఈమెను జగన్మాతగా పూజించు అని నాతో చెప్పింది. పూజ పూర్తి కాగానే ఆమె అంక వడి బాగాన కూర్చొని ఏకాగ్రంగా జపం చేయి అని బ్రాహ్మణి నన్ను ఆదేశించింది. నేను భయకంపితుడనై తీరంగా విలపిస్తూ, అమ్మ, నిన్ను సంపూర్ణంగా శరణుజొచ్చిన వాడికి ఇదేమి ఆదేశం ఇస్తున్నావు? దుర్బలుడనైన నీ బిడ్డకు ఇలాంటి అగ్ని పరీక్షను తట్టుకోవడం సాధ్యమా తల్లి అంటూ ప్రార్థించసాగాను. ఇలా పలకడంతోనే ఏదో తెలియని శక్తి నన్ను ఆవహించి నా హృదయాన్ని అపూర్వ దివ్యశక్తితో నింపింది. మంత్రముగ్ధుడిలా ఏం చేస్తున్నానో ఎరుక లేకుండానే ఇష్ట మంత్రాన్ని జపిస్తూ ఆ స్త్రీ అంక భాగాన కూర్చున్న మరుక్షణంలోనే సమాధి ముగ్ధుడనయ్యాను. బాహ్యస్మృతి వచ్చాక నన్ను తిరిగి మామూలు స్థితికి తేవడానికి శ్రద్ధగా ప్రయత్నిస్తూ బ్రాహ్మణి నాకు కనబడింది. అప్పుడు నాతో ఆమె, నాయన, సాధన పూర్తయింది. ఎంత ఆశ్చర్యం! ఇతరులు ఇటువంటి పరిస్థితుల్లో అతి కష్టం మీద తాము సంభాళించుకొని ఎలాగో కింతసేపు జపం చేసి సరిపుచ్చుకుంటారు. మరి నువ్వు పూర్తిగా బాహ్య స్మృతిని కోల్పోయి సమాధి ముగ్ధుడవైనావు అని చెప్పగా ఆ పలుకులు ఆలకించి ఒక దీర్ఘ నిశ్వాసం విడిచాను. ఈ అగ్ని పరీక్షల్లో ఉత్తీర్ణుడను చేసినందుకు పదే జగన్మాతకు ప్రణమిల్లసాగాను. మరొక రోజు చూశాను గదా, బ్రాహ్మణి మనిషి పుర్రెలో చేపను వండి జగజ్జననికి తర్పణం అర్పించింది. నాతోనూ అలాగే చేయించింది. ఆ చేపను నన్ను తినమన్నది. ఆమె ఆదేశాన్ని తూచా తప్పకుండా పాటించాను. మనసులో ఎలాంటి ఏహ్య భావము జనించలేదు. కానీ ఏ రోజు బ్రాహ్మణి కుళ్ళిన నర మాంసాన్ని తీసుకొచ్చి తర్పణం అయ్యాక నా నాలుకతో దాన్ని తాకమని చెప్పిందో, ఆ రోజు నా మనస్సంతా ఏవగింపుతో నిండిపోగా, ఇలా చేయడం సాధ్యమేనా అన్నాను. అప్పుడు ఆమె, ఇందులో ఏముంది నాయన, చూడు, నేను చేస్తున్నాను అంటూ మాంసంలో ఒక చిన్న భాగం నోట్లో వేసుకొని, దేన్ని ఏవగించుకోరాదు అంటూ మళ్ళీ కొంత భాగం నా ముందు ఉంచింది. ఆమె అలా చేయడం చూడగానే జగన్మాత యొక్క ప్రచండ చండికామూర్తి ఉద్దీపనం నాలో కలిగింది. అమ్మ అంటూ పదే పలుకుతూ భావావిష్టుడనైనాను. అప్పుడు బ్రాహ్మణి మాంసపు తనుకను నా నోట్లో ఉంచిన నాలో ఎలాంటి ఏహ్యభావము జనించలేదు. పూర్వాభిషేకంలో అలా దీక్ష పుచ్చుకున్న నాటి నుంచి బ్రాహ్మణి నిత్యం నా చేత చేయించిన తాంత్రిక సాధనలకు లెక్కలేదు. ఆయా సందర్భాలలో జరిగిన సంగతులన్నీ నాకిప్పుడు గుర్తులేవు. కానీ ఏనాడు తల్లి కృపతో రక్తులైన దంపతుల సంభోగ మహదానందాన్ని దర్శించి దానిలో కేవలం శివశక్తి లీలా విలాసాన్ని మాత్రమే చూసి ఆనందభరితుడనై సమాధి స్థితుడనయ్యానో ఆ సంగతి జ్ఞాపకం ఉన్నది. ఆ రోజు బాహ్యశ్రుతి కలిగాక బ్రాహ్మణి నాతో ఇలా అన్నది, నాయన, అత్యంత క్లిష్టమైన తాంత్రిక సాధనలో సిద్ధి పొంది దివ్యభావంలో ప్రతిష్ఠితుడైనావు. వీరభావంలో ఇదే చివరి మెట్టు.